ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దర్శనార్థం దేశం నలుమూల నుంచి కూడా భారీగా భక్తులు తరలిస్తుండటంతో తిరుమల గిర్లు భక్త జనసంద్రంగా మారాయి. వేసవి సెలవులు వారాంతం కలిసి రావడంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల వరకు సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం స్లాటెడ్ సర్వదర్శనానికి కూడా 5 గంటలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులే కనిపిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు పూర్తిగా కూడా నిండిపోగా క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. అలాగే సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. కాలినడకన వచ్చే భక్తులను కూడా సర్వదర్శనం క్యూ లైన్ ద్వారానే అనుమతిస్తుండటంతో రద్దీ మరింత పెరుగుతుంది. భక్తుల రాకతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పేరు కిష్టమ్మ, మాది దంతాల్ మండలం, చంద్రకల్ గ్రామం. నిన్న 7 గంటలకు వీడికి వచ్చినాం. గుండు చేసుకుని వచ్చినాం. అయితే 8-9 గంటలకు వస్తే లైన్ బంద్ చేసింది. అందుకోసం ఇంకా లైన్ తొందరగా రాలేదని కొంచెం ఇబ్బంది పడుతున్నాం అంతే. ఇక తిన్నికే నీళ్లు ఫుడ్ అంతా కరెక్ట్ టైంకు ఉన్నాయి. అది కావాలి. అడిగినాం, ఆడికెళ్ళి పూర్ సైడ్కి వెళ్ళి అడిగినాము. ఈడ తెచ్చుకున్నాం పోయి దిగి ఈ కిటికీ తెరిచి ఫుడ్ ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు అందింది. పొద్దుగాల నుంచి 6 గంటలకు లైన్లకు వచ్చినాం కదా, ఇప్పుడు అందింది. కరీంనగర్ జిల్లా, నా పేరు మల్లేశము. అన్ని అకామిడేషన్స్ బాగానే ఉన్నాయి, టాయిలెట్స్ బాగానే ఉన్నాయి. మధ్య మధ్యలో ఫుడ్ ఇస్తున్నారు, ఉప్మా ఇస్తున్నారు, బాగానే ఉన్నాయండి. మేము వచ్చి దర్శనానికి వచ్చి నిన్న నైట్ వచ్చాము. ఇలా మార్నింగ్ నుంచి 7 నుంచి మేము క్యూలో ఉన్నాము. రేపు అయితే కావచ్చు కదా, రేపు అవుతుంది అని చెప్తున్నారు. రేపు అయితే కావచ్చు అంటే 13 గంటల నుంచి 24 గంటల లోపల జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు అంటే మనకు అదృష్టం. అది మార్నింగ్ 7 o'clock వచ్చాం. చాలా ఇబ్బంది అవుతుంది లైన్ లో, చిన్నపిల్లలు 4. ఓకే, వాటర్ అన్ని బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్ ఎండాకాలం కదా, ఉట్టుకోవస్తుంది. చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 7కి వచ్చాము. రేపు అయితే మాట్లాడించాం మార్నింగ్ మళ్ళీ 24 hours, 16 hours 24 hours దర్శనం అయిన చెప్తున్నారు. ఎంత ఇబ్బంది ఉన్నా దేవుని గురించి రావాల్సిందే. చిత్తూరు డిస్టిక్ కుప్పం దగ్గర మా ఊరు. మేము లైన్ లకు మార్నింగ్ 7 o'clock వచ్చాము. ఇంకా ఇక్కడే ఉన్నాం, కదలలేదు. మార్నింగ్ 7 వచ్చాము. బాగుంది, సిబ్బంది అంతా బాగా పనిచేస్తుంది. నిన్న 6 o'clock లైన్ లోకి, మార్నింగ్ 6 o'clock. లోపల ఏర్పాట్లు బాగుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించడం టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం క్యూ లైన్ల వద్దకు వచ్చే భక్తులు రేపు ఉదయం 9 గంటల తర్వాత రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 నుంచి 30 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.